పెద్దపల్లిలో గంజాయి అమ్ముతున్న ఆటో డ్రైవర్ షేక్ ఆసిఫ్ ను అరెస్టు చేశారు పోలీసులు. 2 కిలోల గంజాయి, సెల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ జల్సాల కోసం గంజాయి అమ్ముతున్నాడని తెలిపారు డీసీపీ కరుణాకర్. కిలోల కొద్దీ గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. గత కొంతకాలంగా కాలేజీల దగ్గర గంజాయి అమ్ముతున్నాడు ఆటో డ్రైవర్. పక్కా సమాచారంతో షేక్ ఆసిఫ్ ను నిఘా పెట్టి పట్టుకున్నారు పోలీసులు. ఇప్పటికే అతనిపై 8 కేసులున్నట్లు చెప్పారు పోలీసులు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సమీపంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మన వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని సమక్షంలో అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా 2 kgs పైన ఉంది. అది 2041 grams ఉంది. అది సుమారుగా విలువ ఒక 50,000 ప్లస్ ఉంటుంది. అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, సెల్ ఫోన్, యమహా బైక్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకు సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి. ఇతను గతంలో 2016 నుంచి 2024 వరకు సుమారుగా 8 కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో అక్యూజ్డ్. ఇతను ఒరిజినల్గా జల్సాలకు అలవాటు పడి ఆ జల్సాలకు డబ్బులు సరిపోతలేవు అనే కారణంతో ఇతను మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళి అక్కడ కొంతమందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉందో చిన్న చిన్న పాకెట్లలో పెట్టి వాళ్ళకు ఆ డబ్బులకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేస్తూ ఉన్నాడు.